630 కోట్లు ఇస్తామన్నారు కదా, ఇప్పుడు 3 నెలలు 4 నెలల బకాయి పడ్డది. మహాలక్ష్మి డబ్బులు కూడా రావడం లేదు. కాగితాల మీద లాభాల్లో ఉందంటున్నారు. కార్మికులకు రావాల్సిన డబ్బులేమో ఇస్తలేరు. రిటైర్మెంట్ డబ్బులు రావట్లే కార్మికులకు రావాల్సినటువంటి పిఎఫ్ బకాయిలు రావడం లేదు. సిసిఎస్ డబ్బులు రావడం లేదు. కార్మికులకు పిఆర్సీ సవరణ రావడం లేదు. కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో ఏం చెప్పింది? కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో వచ్చిన వెంటనే ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తామన్నారు. నాడు కేసీఆర్ ప్రభుత్వమే కేబినెట్లో ఆమోదం తెలిపింది, జీవో ఇచ్చింది, ప్రభుత్వ ఉద్యోగులుగా ఆర్టీసీ కార్మికులను గుర్తించింది. గెజిట్ నోటిఫికేషన్ ఇవ్వాల్సింది ఇవాళ 2 సంవత్సరాల నుంచి పెండింగ్లో పెట్టి ఆర్టీసీ కార్మికుల ఉసురు పోసుకుంటుంది రేవంత్ రెడ్డి ప్రభుత్వం. ఇవాళ రేవంత్ రెడ్డి పాలన చూస్తుంటే ఆర్టీసీని అమ్మకతో పెట్టట్టున్నాడు. ఆర్టీసీని ప్రైవేటీకరణ చేసే కుట్ర కనబడతా ఉంది. ఈ ఎలక్ట్రిక్ బస్సుల పేరిట ఇక ఆర్టీసీలో హైదరాబాద్లో ఆర్టీసీ కార్మికుడు ఉండడు. ఎలక్ట్రిక్ బస్సు వస్తే డ్రైవర్ కూడా ప్రైవేటోడే, కండక్టర్ ఉండడు, కార్మికుడు ఉండడు, డిపోలు ఉండయి, అంతా అమ్మకదొప్పుడే. మొత్తంగా ఆర్టీసీని ప్రైవేట్ పరం చేసే కుట్ర చేస్తుంది. ఇవాళ ఆర్టీసీ ఇక లేకుండా అయి కనుమరుగయ్యేటువంటి ప్రమాదం కనబడతా ఉంది. హైదరాబాదులో ఇవాళ కమిషన్ల కోసం బడా కాంట్రాక్టర్లకు ఎలక్ట్రిక్ బస్సుల కాంట్రాక్టులు కట్టబెట్టడం కోసం ఈ కుట్రకు నువ్వు తెరలేపినవు. దానికి అందమైన ముసుగు పెడుతున్నావు ఎలక్ట్రిక్ బస్సులని. దాని వెనుక పెద్ద ఎత్తున అవినీతి జరుగుతూ ఉంది. బడా కాంట్రాక్టర్లకు ఎలక్ట్రిక్ బస్సులు కట్టబెట్టే కుట్ర జరుగుతూ ఉంది. ఇవాళ దాంట్లో భాగంగానే ఏం చేస్తుండు? ఎట్లా ఎలక్ట్రిక్ బస్సులే ఆర్టీసీ బస్సులు ఉండేవి కనుక ఉప్పల్ మియాపూర్లో ఉండేటువంటి వర్క్షాప్లని ఇలా అమ్మేస్తుండ్రు రేవంత్ రెడ్డి. ఎన్నో ఏండ్ల చరిత్ర ఉన్న మియాపూర్ వర్క్షాప్, ఉప్పల్ వర్క్షాప్ రెండింటిని అమ్మకానికి పెట్టిండి ఇవాళ రేవంత్ రెడ్డి గారు. ఇవాళ జూబ్లీ బస్టాండ్తో సహా రాష్ట్రంలో ఉండే అనేక బస్టాండ్లను రేవంత్ రెడ్డి ప్రభుత్వం హడ్కోలో కుదబెట్టి 1500 కోట్ల అప్పు తెచ్చిండు. బస్టాండ్లేమో కుదబెడతావు, వర్క్షాప్లేమో అమ్మకదొప్పుతావు, ఇక ఒక్క ఆర్టీసీ బస్సు కొనవు. ఉన్న బస్సులన్నీ ప్రైవేట్ కాంట్రాక్టర్లకు ఇచ్చి కిలోమీటర్కు 59 రూపాయలు కట్టబెట్టే కుట్ర చేస్తూ ఉన్నావు. నువ్వు వచ్చినాక ఒక్క బస్సు కొన్నవా రేవంత్ రెడ్డి? ఒక్క రిక్రూట్మెంట్ చేసినవా రేవంత్ రెడ్డి? బీఆర్ఎస్ ప్రభుత్వం కాంట్రాక్ట్ వ్యవస్థను రద్దు చేసింది. బ్రెడ్ విన్నర్ స్కీమ్ తీసుకొచ్చి కార్మికుల పిల్లలకు ఉద్యోగాలు ఇచ్చింది. పెద్ద ఎత్తున రిక్రూట్మెంట్ చేసింది. 9000 కోట్లు గ్రాంట్గా ఇచ్చింది. బీఆర్ఎస్ ప్రభుత్వం ఆర్టీసీని నిలబెట్టే ప్రయత్నం చేస్తే రేవంత్ రెడ్డి ఆర్టీసీని కుదబెడుతున్నాడు, అమ్ముకదొబ్బుతున్నాడు. ఇదేనా నువ్వు ఆర్టీసీ పట్ల నీ చిత్తశుద్ధి? ప్రభుత్వ రంగ సంస్థల్ని కాపాడడం అంటే ఇదేనా అని నేను ఈరోజు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నా. ముఖ్యంగా ఇలా కార్గో విషయంలో కేసీఆర్ గారు ఆర్టీసీని లాభాల బాట పట్టించాలని ఆర్టీసీలో కార్గో వ్యవస్థను స్టార్ట్ చేశారు. దానివల్ల సంవత్సరానికి 100 కోట్ల రూపాయల ఆదాయం వస్తూ ఉంది. ఇవాళ కార్గోను కూడా రేవంత్ రెడ్డి కన్నుబడ్డది. ఆ కార్గోను తమ అనుయాయులకు కట్టబెడుతున్నాడు. అడ్డికి పావు షేర్కు ఇవాళ ఆ కార్గోను అమ్మకదొబ్బి ప్రైవేట్ వాళ్ళ చేతులపరం చేస్తూ ఉన్నాడు. అంటే ఆర్టీసీకి లాభాలు రావడం, ఆర్టీసీ బాగుపడడం, ఆర్టీసీ కార్మికులు బాగుండడం రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి ఇష్టం లేదు. మేము బీఆర్ఎస్ పార్టీ పక్షాన ఒకటే డిమాండ్ చేస్తున్నాం, అడ్డగోలుగా పెంచిన బస్ టికెట్ల ధరలు వెంటనే తగ్గించండి. ఆర్టీసీకి ప్రభుత్వ పరంగా ఇవ్వాల్సిన బకాయిలు ఇవ్వండి. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతి ఏడాది ఆర్టీసీకి బడ్జెట్లో 1500 కోట్లు పెట్టి 1500 కోట్లు గ్రాంట్గా మేము ఆర్టీసీకి ఇచ్చాం. ఆ రకంగా ఆర్టీసీని కాపాడాలి కానీ పేద ప్రజల మీద భారం వేయొద్దు, పేదల నడ్డీ విరచొద్దు. నువ్వు అడ్డగోలుగా టికెట్ల ధరలు పెంచి కమిషన్లు దంచుడు కాదు రేవంత్ రెడ్డి, పేదల కోసం పనిచేయి. ప్రజాస్వామ్యంలో అరెస్టులకు తావు లేదు. నిరసన అనేది ప్రజాస్వామ్యం, ప్రజలకు మన రాజ్యాంగం కల్పించినటువంటి హక్కు. ఈరోజు రాహుల్ గాంధీ ఏమంటాడు? మాటల్లో రాజ్యాంగ రక్షణ. రాహుల్ గాంధీ గారు నీ మాటల్లోనే రాజ్యాంగ రక్షణ కనబడుతుంది, కానీ నీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాలనలో రాజ్యాంగ భక్షణ జరుగుతూ ఉంది రాష్ట్రంలో. నువ్వు ఒక్కసారి రివ్యూ చేయి. నీ 6 గ్యారెంటీలు ఏడబోయింది, నీ 7వ గ్యారెంటీ ఏడబోయింది. ఇవాళటికి నన్ను ఈ ఇంట్లో ఎన్నిసార్లు హౌస్ అరెస్ట్ చేస్తారు? ఇదన్న మొదటిసారా? ఎప్పుడు బీఆర్ఎస్ పార్టీ ప్రజల పక్షాన ప్రశ్నిస్తే, ప్రజల పక్షాన పోరాడితే ప్రతిసారి అరెస్టులు చేయడం, మమ్మల్ని హౌస్ అరెస్టులు చేయడం, అక్రమ నిర్బంధాలు, అక్రమ కేసులు, మా ఇళ్ల మీద దాడులు చేసుడు. ఇదేనా ప్రజాస్వామ్యం అని నేను రాహుల్ గాంధీ గారిని ప్రశ్నిస్తా ఉన్నా. ఇప్పటికైనా ఆర్టీసీ పెంచిన ధరలు, ఇవాళ టోల్ గేట్ల పేరిట కానీ,
పండగల పేరిట జరుగుతున్న దోపిడీ కానీ, రౌండ్ ఫిగర్ పేరిట జరుగుతున్న దోపిడీ కానీ, సిటీ బస్సుల్లో పెరిగినటువంటి అన్ని కూడా ఉపసంహరించుకోవాలని, ఈ ఆర్టీసీని లాభాల బాటలో నడిపించాలని, ఆర్టీసీకి ప్రభుత్వం గ్రాంట్ను ఇవ్వాలని, ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని, ఆర్టీసీకి మహాలక్ష్మి బకాయిలన్నీ కూడా వెంటనే విడుదల చేయాలని, ఆర్టీసీ ఉద్యోగులకు ప్రమోషన్లను పూర్తి చేయాలని మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. థ్యాంక్ యూ. గత 10 ఏళ్లలో ఆర్టీసీకి 9,000 కోట్ల రూపాయలు ఇచ్చామని మాజీ ఆర్థిక మంత్రిగా నేను లెక్కలు చెప్తున్నా. నువ్వేమిచ్చినావో చెప్పు. రూపాయి ఇచ్చినావా? నువ్వు రూపాయి ఇయ్యలే. మహాలక్ష్మి కింద రావాల్సిన డబ్బులు 4 నెలలు బాకీ పడ్డాయి. నువ్వు నన్ను కాదయ్యా పొన్నం ప్రభాకర్ నువ్వు అడగాల్సింది. నువ్వు నీ ముఖ్యమంత్రిని నిలదీ, నీ బట్టి విక్రమార్కని నిలదీసి ఆర్టీసీకి గ్రాంట్ అడుగు. ఆర్టీసీకి